వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని ఏపీ ఎన్జీఓ కర్నూలు జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని గత 13 రోజులుగా విధులు బహిష్కరించి ధర్నా చౌక్ వద్ద సమ్మె చేస్తున్నారు. వీరి సమ్మెకు ఏపీ ఎన్జీఓ నాయకులు సంఘీభావం తెలిపారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, కూటమి ప్రభుత్వం వాటిని పరిష్కరించాలని ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు వెంగళరెడ్డి కోరారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం వీరికి ఉద్యోగ భద్రత కల్పించి అర్హులైన వారికి 23% వేతనాలు పెంచాలన్నారు. వీరికి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలన్నారు. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ సిహెచ్ఓలు వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం మరి ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాల వ్యాప్తంగా తాలూకా హెడ్ క్వార్టర్స్లో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ 23% ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈపీఎఫ్ఓను పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్ కూడా మరి ఇస్తే బాగుంటుందని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా సబ్ సెంటర్లకు సంబంధించిన అద్దె కూడా పెంచాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికైతే ఈ డిమాండ్స్ పరిష్కరించడంలో ఈ ప్రభుత్వానికి పెద్దగా ఆర్థికమైన భారం అయితే ఉండదని మేము అనుకుంటా ఉన్నాం. మరి ప్రధానంగా మరి వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 13-14 క్యాడర్లు ఉంటాయి. హెల్త్ ప్రొవైడర్స్ కూడా ఒక క్యాడరు. కాబట్టి ప్రభుత్వము ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న ఏపీ ఎంసీఏకి సంబంధించిన నాయకత్వాన్ని, అదేవిధంగా దీనికి మరి ఈ మాకేం తెలవట్లేదని ఇప్పుడు 13 రోజులైనా మేము రోడ్డుకి ఎక్కాల్సి వచ్చింది. దయచేసి మా డిమాండ్స్ ఏమున్నాయో అవి కొంచెం ఆలోచించండి. ప్రతి ఒక్క నాయకులకు కానీ, సీఎం గారికి కానీ, డిప్యూటీ సీఎం గారికి మేము కోరుకునేది ఒకటే, మేము చాలా నష్టపోయి ఉన్నాం సార్. దయచేసి చూడండి, మేమేం గొంతెమ్మల కోరికలు ఏం కోరడం లేదు. మీరేవైతే మా సిహెచ్ఓ క్యాడర్ నుంచి ఏదైతే ఇచ్చారో, మాకు ఏదైతే చేస్తామంటున్నారో అది మాత్రమే అడుగుతున్నాం. రెగ్యులర్గా ఇచ్చే ఇన్సెంటివ్స్ మాకు కరెక్ట్గా ఇవ్వండి. 15,000 అయితే ఏదైతే ఇంక్రిమెంట్స్ ఇస్తున్నారో, ఏదైతే మాకు ఇన్సెంటివ్ రూపంలో పని ఆధారిత ప్రోత్సాహాలు అయితే ఇస్తున్నారో అవి రెగ్యులర్గా ఇవ్వండి. దాంట్లో ఇది చేయట్లేదు అది చేయట్లేదని వాంటెడ్గా కట్ చేస్తున్నారు సార్. అలా కాకుండా కొంచెం రెగ్యులర్గా వచ్చేటట్లుగా చూడండి. అద్దె బకాయిలు నెల కట్టుకోలేకపోతున్నాము. ఓనర్లు ఎవరు 4 నెలలు 5 నెలలు ఉంటే ఎవరు ఖాళీ చేయమంటున్నారు సార్. వెంటనే హెచ్డబ్ల్యూసీ రన్ చేసుకోవడం చాలా ఇబ్బంది ఉంది. కొంచెం నెల వేస్తే బాగుంటుందని అడుగుతున్నాము. ఎన్ఆర్హెచ్ఎంలో మాకు ఏవైతే 23% హైక్ అన్ని క్యాడర్స్కి ఇచ్చారో మాకు ఒక్కటే ఇవ్వట్లేదు. దయచేసి అది కూడా చూడండి. ఆ 23% హైక్ ఏదైతే అది మాకు కూడా వచ్చేటట్లుగా చూడండి. అద్దె బకాయిలు కానీ ఏవైనా కొంచెం రెగ్యులర్గా వస్తే మేము కూడా ఫైనాన్షియల్గా ఉంటాం. ఇంకా ఇప్పుడు చేసిన పల్లెలో ఇంకా ఎక్కువ మంచిగా వాళ్ళకు సర్వీస్ చేయగలుగుతాం. మాకే మేము చూసుకోలేకపోతే ఇంట్లో చాలా ఇబ్బందులు పడుకుంటూ వచ్చి మేమేం సర్వీసెస్ చేయలేకపోతున్నాం. దయచేసి ఇది చూడండి. అందరు అమ్మాయిలే ఉన్నాము. 8 o'clock FRS ఇవనేది కరెక్ట్ కాదు సార్. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అమ్మాయిల పట్ల ఈ గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం చాలా ప్రొటెక్టివ్గా ప్రతి ఆడబిడ్డకి హెల్ప్ చేశామంటున్నారు. ఆడబిడ్డగానే అడుగుతున్నాము. కొంచెం గమనించండి. ఏవైతే ఉన్నాయో మా హక్కులు కొంచెం చేసేటట్లుగా చూడండి సార్. థ్యాంక్ యూ.